దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి ధైర్యం ఎక్కువ అండి. దేవుడి యందు భయభక్తులు లేని వ్యక్తికి ధైర్యం తక్కువగా ఉంటుంది ఈ లోకంలో. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడి యందు భయభక్తులు లేకుండా ఉంటామో మనం చేసే తప్పిదాలు, పాపాలు, విరోధములు, వ్యతిరేకతలు అవి మనలో విశ్వాసాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుగోడగా ఉంటాయి. రెండోది మన విశ్వాసాన్ని నాశనం చేస్తాయి. మూడోది ధైర్యం ఉండదు. అందుకే ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉండదు. కానీ ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని అబీమెలెకు భార్య నిజంగా ఇంకొక మాట చూడండి, తన దాసులను బాగు చేస్తానంటే యావత్తు అందరిని కూడా బాగు చేశాను. ఈ మాట నేను ఎందుకు మీతో పంచుకుంటానంటే ప్రియమైన బిడ్డలారా, నీలో దేవుని యందు విశ్వాసం ఉండి నమ్మకం ఉన్నట్లయితే నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలైనా నీ జీవితంలో జరిపిస్తాడు. అయితే నీకు కావాల్సింది నమ్మకమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన పరుడుగా నువ్వు ఉండి నీవు దేవుని సన్నిధిలో అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు అని నమ్మి మొరపెట్టినట్లయితే దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ప్రియమైన బిడ్డలారా,